న్యూమరాలజీని ఎక్కువ ఎవరు నమ్ముతారని తెలుసుకుందామండి. ఫస్ట్ న్యూమరాలజీకి సంబంధించిన గ్రహం ఏది అంటే బుధుడు. సో బుధుడికి సంబంధించిన రాశులు, బుధుడికి సంబంధించిన లగ్నాలు, లగ్నంలో బుధుడు కానీ, 7వ స్థానంలో బుధుడు కానీ ఉంటే వీళ్ళు నమ్ముతారనమాట. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు ఎక్కువ నమ్ముతారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జాతకంలో 2, 11లో వచ్చేసి గ్రహాలు ఉంటే దశ అంత జరిగితే మనీ ఫ్లో ఉంటుంది, లాభం ఉంటుంది సార్. సో అప్పుడు మనకు మన యొక్క జన్మ జాతకంలో బుధుడు దశ కానీ, బుధుడు అంతర్దశ కానీ ఇవి జరిగితే కానీ మనకు పేరు మార్చుకోవచ్చు అనమాట. అంటే ఆ టైంలో సో మనం అనుకోకపోయినా మన పేరు ఆటోమేటిక్గా మారుతుందండి. సో ఎప్పుడైతే బుధుడు దశ కానీ, అంతర్దశ కానీ, దశ కానీ జరిగినప్పుడైతేనే పేరు మార్చుకుంటే ఉపయోగం ఉంటుందా, కానీ మిగతా టైంలో మన పేరు మార్చుకునే ఉపయోగం ఉండదండి. సార్ దోషం ఎవరు సార్ ఉంటుంది పేరు మార్చుకొని ఎప్పటికి ఉపయోగం ఉండదంటే, ఎవరికైతే బుధుడు రాహు బుధుడికి ఏదో గ్రహ చేరుకుంటుందో వాళ్ళు ఏ పేరు మార్చినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండనే ఉండదండి. డబ్బులు అయితే మీరు వేస్ట్